దాదాపు 22,000 టన్నులు సాల్ట్ పండిస్తారు అధ్యక్ష ఆ పంచాయతీలో. అధ్యక్ష అయితే ఇక్కడ 9 ఫిషింగ్ హ్యాచరీస్ ఉన్నాయి అధ్యక్ష. ఒక పెరల్ డిస్టిలరీ ఉంది, పీటీపీ టొబాకో కంపెనీ ఉంది, రిసార్ట్స్ ఉన్నాయి. అన్నిటికీ వాళ్ళకి 20,000 మందికి ఉపాధి ఆ పంచాయతీలు దొరుకుతుంది అధ్యక్ష. 20,000 మందికి ఉపాధి పోయే పరిస్థితి ఉంది ఆ ల్యాండ్ అక్విజిషన్ చేస్తే ఆ పంచాయతీలు అని చెప్పి మీకు తెలియజేస్తాను అధ్యక్ష. పోతే ఇండోసోల్కి ఏదైతే 13,500 ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసి మీరు 13,500 ఏదైతే ఉద్యోగాలు ఇస్తామని చెప్పి 41,254 కోట్లు ఇన్సెంటివ్ ఇస్తామని చెప్పారో ఒక్క ఉద్యోగానికి 3,05,00,000 రూపాయలు ఇన్సెంటివ్ ఇస్తున్నారు ఇప్పుడు ఆ కంపెనీకి. మీరు ల్యాండ్ తీసుకొని 5,900 ఎకరాలు చెప్తాను అధ్యక్ష. ఇంకొకటి ఏదైతే మీరు ఇదే కాకుండా మంత్రి గారు ఒకటి స్కిప్ చేశారు అధ్యక్ష. కరేడు భూసేకరణ దాన్ని మెన్షన్ చేస్తేనే మొన్న ఈ నెల ఈ 13/7/2025 20,000 ఎకరాలు మేము భూసేకరణ చేయడానికి ఒక స్పెషల్ కలెక్టర్ టీము 5 డిప్యూటీ కలెక్టర్ టీములు ఫామ్ చేస్తున్నామని చెప్పి జీవో ఇచ్చారు అధ్యక్ష. ఈ జీవో ఇచ్చారు, ఈ భూమి ఎక్కడ తీసుకుంటారు? 20,000 ఎకరాలు ఎక్కడ తీసుకుంటారని చెప్పి మేము మంత్రి గారిని అడుగుతా ఉన్నాను అధ్యక్ష. 20,000 ఎకరాలు నోటిఫికేషన్ ఎక్కడ ఇచ్చారు? 20,000 ఎకరాలు ఎక్కడ తీసుకుంటారు? మీరు దీంట్లో మళ్ళీ 8 భాగాలు చేశారు. కరేడు ల్యాండ్ అక్విజిషన్ ని 8 బ్లాకులు చేశారు. 5 బ్లాకులు ఇప్పుడు నోటిఫికేషన్ ఇచ్చారు. 5 బ్లాకుల నోటిఫికేషన్ ప్రకారం తీసుకుంటారా? మీరు జియో క్యాన్సిల్ చేయండి. ఈ 5 బ్లాకులు తీసుకుంటున్నాము, 4,800 ఎకరాలు మిగతా తీసుకోమని చెప్పండి. ఫిషర్ మ్యాన్స్ ఎక్కడైతే వ్యతిరేకించారో వాళ్ళని పక్కన మభ్యపెట్టి మీరు 5,000 ఎకరాలు తీసుకుని తర్వాత 3,000 ఎకరాలు రావాలనే దుర్మార్గమైన ఆలోచన ఒకటి ఉంది అధ్యక్ష. కాబట్టి మీరు అది క్యాన్సిల్ చేసి మీరు మళ్ళీ నోటిఫికేషన్ ఇవ్వండి. అది కాకుండా లాస్ట్ పాయింట్ అధ్యక్ష, ఆగస్టులో జరిగిన గ్రామ సభలో క్లియర్గా వాళ్ళు వ్యతిరేకించారు. వాళ్ళు వ్యతిరేకించడానికి ప్రాబ్లం వాళ్ళు క్లియర్గా చెప్తా ఉన్నారు. ఇది కాకుండా ఏం జరిగిందంటే అధ్యక్ష, గ్రామ సభలో ఎవరైతే కుటుంబంలో నుంచి మహిళ వచ్చి మేము భూములు ఇయ్యం, మా ప్రాణాలను ఇస్తాం, మేము ఇదే ఊర్లో ఉంటాం, వరదలు తుఫాన్లు వచ్చినప్పుడు మేము పోలేదని చెప్తే అధ్యక్ష, ఒక ఎస్టీ మహిళని వాళ్ళ ఇంట్లో వాళ్ళ పిల్లలు మాట్లాడుకుంటున్న సందర్భాన్ని అలుసుగా తీసుకొని పోలీస్ కేసు పెట్టి ఎస్టీ మహిళని అర్ధరాత్రి 12 గంటలు అప్పుడు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి దాచిపెడితే అధ్యక్ష, 8 గంటలకు ఉదయం ఆ ఊరు మొత్తం పోయి పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేస్తే మధ్యాహ్నం 12 గంటలు మేము అరెస్ట్ చేశాము అని చెప్పి కోర్టులో సబ్మిట్ చేసిన ఎఫ్ఐఆర్ ఉంది అధ్యక్ష. ఎస్టీ మహిళని లేడీ కానిస్టేబుల్ లేకుండా ఎలా అరెస్ట్ చేస్తారు? మీరు రైతులను అసలు ఎలా అరెస్ట్ చేస్తారు? ఆ గ్రామంలోకి ఎవరిని పోనీయట్లేదు. కానీ ఇదే ఆంధ్రజ్యోతి పేపర్లో అదే ఊర్లో ప్యాకెట్ డిన్నర్లో పర్మిషన్ ఇచ్చారు. ప్యాకెట్ అయితే జరుపుకో 30 ఎకరాలు ఎమ్మెల్యే పోవచ్చు. సోదరుడు తుమ్మాటి మాధవరావు గారి యొక్క ఆవేదన అధ్యక్ష చాలా సుదీర్ఘంగా చెప్పారు అధ్యక్ష. అధ్యక్ష, ఈ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత 14-19లో చాలా కంపెనీలు వచ్చినాయి అధ్యక్ష. 19-24లో అయ్యే కంపెనీలన్నీ పారిపోయినాయి అధ్యక్ష. ఏ కంపెనీకి ఒక్క కంపెనీ కూడా రాని పరిస్థితి అధ్యక్ష, తరిమేసిన పరిస్థితి అధ్యక్ష. అయితే అధ్యక్ష, వేగవంతమైనటువంటి పరిస్థితుల్లో మంచి స్థిరమైన పారిశ్రామిక అభివృద్ధి జరగాలి. కూర్చోండి సార్. వేగవంతమైనటువంటి మరియు స్థిరమైన పారిశ్రామిక అభివృద్ధి ఉండాలన్న లక్ష్యంతో మేము ఎంతో మందికి ఇన్సెంటివ్స్ ఇచ్చి, ఎందుకంటే రాక్షస పరిపాలించి ఒక మంచి సుపరిపాలనకు వచ్చింది కాబట్టి ఈ పరిపాలన యొక్క ఔన్నత్యాన్ని గుర్తు చేస్తూ వాళ్ళని మేము చెప్పడం జరిగింది అదే అధ్యక్ష. అందుకే ఇండస్ట్రీస్ వస్తున్నాయి అధ్యక్ష. అదే విధంగా అధ్యక్ష, మా సోదరు ఒక మాట చెప్తా అధ్యక్ష, ఎందుకంటే ఆ ఇండస్ట్రీని ఎందుకు వ్యతిరేకిస్తున్నాడో రేపు పొద్దున పశ్చాత్తపాటు మీద ఆయనే అధ్యక్ష. ఎందుకంటే నలుమూలలో కూడా ఈరోజు రాష్ట్రంలో ఒక కియా ఉంది అధ్యక్ష. గతంలో ఎలా ఉండింది, ఈరోజు ఆ ప్రాంతం ఎలా ఉంది అంటే, మొన్న పాకిస్తాన్ దాడిలో ఒక నాయకుని అతను చనిపోతే నేను పెనుగొండ వెళ్ళే అధ్యక్ష. అక్కడ వాళ్ళ తల్లిదండ్రులు అక్కడ కియాలో పనిచేస్తున్నారు, మాకు ఉపాధి కలిగిందని ఫ్యాక్టరీ వచ్చింది, వాళ్ళు గర్వంగా చెప్పారు. సార్ చనిపోయిన శవం దగ్గర కూడా పాప ఆ బాధలు కూడా వాళ్ళు చెప్పారు, ఈ కియా రావడం వల్ల మా జీవన పరిమాణాలు మారినాయి అని. అట్లాగే మీరు చూసుకోండి సార్. ఇప్పుడు వారి కాన్స్టిట్యూన్సీ ఉంది, మూలాపేట అవ్వచ్చు, ఇటు సూలూరుపేట అవ్వచ్చు, అటు శ్రీసిటీ అవ్వచ్చు, ఇలాంటి ఇండస్ట్రీస్ వస్తే ఉపాధి కల్పనట్టుంది, భావితాలకు మంచి దేశంలో అవుతాం అధ్యక్ష. అట్లాగే ఈవెన్ నా కాన్స్టిట్యూన్సీ కూడా అధ్యక్ష చెప్పాలి అధ్యక్ష. ఆయన చెప్తున్న బాధ నాకు బాధ కూడా ఉంది అధ్యక్ష. నా కాన్స్టిట్యూన్సీలో 20 సంవత్సరాల ముందు వ్యాన్ పిక్ అని కూడా వచ్చేది అధ్యక్ష. అది రాకపోయినది ఎందుకు రాలేదు సార్, ఎవరు ఏం చేశారు, ఏఎంసీబీఐ అని పక్క పెడతాం అధ్యక్ష. అది రాకపోవడం మూలంగా ఈరోజు కనెక్టివిటీ లేదు. ఉపాధి కోసం నా కాన్స్టిట్యూన్సీలో ఉన్న ప్రజలు అల్లాడిపోతున్నారు అధ్యక్ష. ఉపాధి కోసం ఎక్కడెక్కడో పోవాల్సి వస్తుంది అధ్యక్ష. ఇండస్ట్రియలైజేషన్ అయితేనే మనకు ఉపాధి కలుగుతుంది. అలా అని చెప్పేసి అగ్రికల్చర్ ల్యాండ్ స్పోర్ట్స్గా లాక్కోమనో లేకపోతే అగ్రికల్చర్ లేకుండా చేయమని చెప్పి ఎవరు కోరు. ఎక్కడైతే ఎలాంటి దానికి అవకాశాలు కల్పిస్తాం దాని ప్రకారంగా చేయాలని చెప్పి తపనతో పనిచేస్తాను తప్ప ఎక్కడ కూడా ఎవరికి అన్యాయం చేయాలని లేదు అధ్యక్ష. ముఖ్యంగా మన సోదరుడు కూడా అంటే అతని భూమి మిగిలిపోవాలి, పక్కన భూములు పోవాలని ఆలోచన చేస్తాడేమో నాకు తెలియదు, కానీ బట్ ఇండస్ట్రియలైజేషన్ ఎప్పుడు ఉంది, ప్రతి గవర్నమెంట్ కూడా చేసుకుంటూ పోతూ ఉంటుంది, దాన్ని క్యారీ ఫార్వర్డ్ అవుతూ ఉంటుంది అధ్యక్ష. అయితే అధ్యక్ష, రామాయపట్నం పోర్ట్ అనేది అధ్యక్ష
అది ఎస్ట్వైల్ ప్రకాశం జిల్లాలో కళ అధ్యక్ష. తప్పకుండా రామాయణ పోర్టు కట్టాలి అని చెప్పేసి ప్రతి అప్పుడున్న గవర్నమెంట్ అనుకున్న అధ్యక్ష. దాంతోపాటు అధ్యక్ష ఒక ఇండస్ట్రియల్ హబ్ కూడా అక్కడ ఉంటేనే బాగుంటుంది, ఎందుకంటే లేకపోతే అనుసంధానం లేకపోతే వైబుల్ ఉండదని చెప్పేసి లక్ష్యంతో అధ్యక్ష ఇండస్ట్రియల్ హబ్ కూడా కట్టాలని చెప్పేసి అప్పుడే నిర్ణయించారు అధ్యక్ష. అలా ఉపాధి అవకాశాలు కల్పించాలని చెప్పేసి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చెప్పారు అధ్యక్ష. అయితే అధ్యక్ష 2018 జిఓఎంఎస్ నంబర్ 28 అధ్యక్ష దాని ద్వారా అది నిర్ణయించారు అధ్యక్ష. దాని తర్వాత అధ్యక్ష వారు చెప్పినట్టుగా ఇండోసోల్ సోలార్ ప్రైవేట్ కంపెనీ అధ్యక్ష ఆ సోలార్ పీవీ మాడ్యూల్స్ కోసం 43,000 కోట్ల రూపాయల పెట్టుబడితో ముందుకు వచ్చారు అధ్యక్ష. దీని కంపెనీకి అధ్యక్ష జిఓఎంఎస్ నంబర్ 66 తేదీ 15/9/2022 ద్వారా 5,148 ఎకరాల భూమిని సేకరించి ఇవ్వాలని నిర్ణయించారు అధ్యక్ష. వీటితో పాటు అధ్యక్ష రామాయంపట్నం పోర్టులోని డెడికేటెడ్ బర్త్ కేటాయించారు అధ్యక్ష. ఎప్పుడు అధ్యక్ష? 2022 అధ్యక్ష. తర్వాత అధ్యక్ష ఆ తదుపరి జిఓఎంఎస్ నంబర్ 112 తేదీ 9/11/2023 అధ్యక్ష. దాని ద్వారా అధ్యక్ష 3,200 ఎకరాలు ఇండోసోల్ కంపెనీకి కేటాయించారు అధ్యక్ష. అయితే అధ్యక్ష అప్పుడు బీపీసీఎల్ రావడం వాస్తవం, వారు వచ్చారు. బీపీసీఎల్ ఇంకా పెద్ద కంపెనీ వారు వచ్చారు. వారు రిఫైనరీ కోసం గుడ్లూరు మండలం రావూరు అలాగే చేవూరు గ్రామాలు భూములు అనుకూలంగా ఉంటాయని చెప్పడంతో అధ్యక్ష అయ్యి వాటికి కేటాయిస్తూ అధ్యక్ష అక్కడ పక్కన ఉన్నటువంటి మన కారేడు గ్రామానికి అధ్యక్ష అప్పుడు ఏపీఐసి వారి ద్వారా అభ్యర్థన పెట్టారు అధ్యక్ష. అది కలెక్టర్ నెల్లూరు వారు తేదీ 19/6/2025 అధ్యక్ష. ఆ రోజు నోటిఫికేషన్ ఇచ్చారు భూసేకరణ కోసం. ప్రాథమిక స్థాయిలో ప్రజల దగ్గర నుంచి కొంచెం వ్యతిరేకత వచ్చింది అధ్యక్ష. ఏదంటే వాళ్ళకి చాలా మంచి భూములు మావి సారవంతమైన భూములు మేము తక్కువకి మేము ఇవ్వలేము అని చెప్పడం జరిగింది అధ్యక్ష. దాని తర్వాత అధ్యక్ష కలెక్టర్లు వెళ్ళారు, మాట్లాడారు, డిఫరెంట్ నోటిఫికేషన్ ఇచ్చారు. చెప్పిన తర్వాత వాళ్ళు అర్థం చేసుకున్నారు. సరే ఇక్కడ సారవంతమైన భూములు 2 పంటలు వస్తాయి కాబట్టి 5 లక్షల రూపాయలు మార్కెట్ వాల్యూ ఉంటే దానికి 12.5 లక్షల రూపాయలు వస్తాయి కాబట్టి 20 లక్షల రూపాయల దాకా వాళ్ళు ఇచ్చి ఒప్పించిన తర్వాత అధ్యక్ష ఈ రోజున అధ్యక్ష 500 ఎకరాల వరకు వాళ్ళే ఇచ్చారు అధ్యక్ష. ప్రతి వారం నేను నన్ను మాట్లాడారు జాయింట్ కలెక్టర్తో. ప్రతి వారం 100 మంది రైతులు వచ్చి ఇస్తున్నారు అధ్యక్ష. మేమే లాక్కుంది కాదే, వాళ్ళే ఒప్పుకుని. ఎందుకంటే ఆ ప్రాంతంలో 10 లక్షలు ఏదో ఉండేది. ప్రభుత్వం ఒక మంచి ఆలోచనతో ముందుకు వచ్చింది, మంచి ఉపాధి కలుగుతూ ఉంటుంది, ప్లస్ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది లక్ష్యంతో వాళ్ళు ఆలోచించారు కాబట్టి క్రమక్రమంగా అందరూ వస్తా ఉన్నారు అధ్యక్ష. ఈ రోజు మళ్ళీ 300 ఎకరాలు నష్టపరిహారం చెల్లించడం జరిగింది అధ్యక్ష.